రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఎవరికీ చెప్పకుండా ఆవాలతో ఇలా చేస్తే చాలు అద్భుతమైన ఫలితం వస్తుంది. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనకనండి, ఆవాలతో ఇలా చేయటం వల్ల మీరు ఏదనుకున్నా సరేనండి ఆ కోరిక తీరిపోతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక సమస్యలన్నీ కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట. కాబట్టి ఆవాలతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. ఇలా కనుక ఆవాలతో పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఆవాలు ఏంటంటేనండి కొన్ని గ్రహాలకు సాంకేతంగా భావించబడతాయన్నమాట ఆవాలు. కాబట్టి మన గ్రహస్థితి మెరుగుపడాలన్నా, మన యొక్క స్థితిగతి మారి మనకు చక్కటి యోగం కలగాలన్నా సరే ఆవాలతో ఈ పరిహారం చేయాలని మనకు పండితులు చెబుతున్నారన్నమాట. ఎవరైతే ఆవాలతో ఈ పరిహారం చేస్తారో వారికంతా కూడా మంచి జరగటం అనేది వారి కళ్ళతో వారు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయన్నమాట. కావున ఏంటంటే గురువారం తిథి రోజున మర్చిపోకుండా ఆవాల పరిహారం అనేది చేయండి. ఆవాల పరిహారం చేయటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి, అలానే కాకుండా అప్పుల బాధలున్నా సరేనండి అవి తీరిపోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేయండి. ఎవరైతే నమ్మకంతో ఈ పరిహారాన్ని ప్రయత్నిస్తారో అలాంటి వాళ్లకు శుభం జరుగును కాక అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి, ఆవాల గురించి మనందరికీ తెలిసిందే. ఆవాలు మనం ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాము. ఆవాలతో చేసే పరిహారాలన్నీ కూడా ఏంటంటే చక్కగా సిద్ధిస్తాయి, మంచి శుభ ఫలితాన్ని ఇస్తాయి. అలానే కాకుండా మన సమస్యల్ని తీసేస్తాయి, మనకు ఉండే కోరికలను కూడా తీర్చేస్తాయి అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి అన్నమాట. శాస్త్రాల ప్రకారం ఆవాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది, ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఆవాలతో మీరు ఏది చేసినా కానీ మీకు ఖచ్చితంగా ఫలితం అనేది రావటం మీరు చూడగలుగుతారనమాట. అంటే చక్కటి యోగాలతో పాటు మంచి స్థితిగతి అనేది ఏర్పడటానికి కూడా ఈ ఆవాల పరిహారం ఉపయోగపడుతుంది. ఆవాల్లో మనకు నార్మల్గా వచ్చేసి ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి పసుపు ఆవాలు, రెండోది వచ్చేసి నలుపు ఆవాలు. ఈ నలుపు రంగులో ఉండే ఆవాలనేమో మనం తినడానికి ఉపయోగిస్తాం, అంటే వంటల్లో వాడుకుంటూ ఉంటాం, పోపుల్లో అలాంటి వాటిల్లో. ఇంకొక ఆవాలు వచ్చేసి ఏంటంటే పసుపు ఆవాలు. ఇవి కూడా మనకు కిరాణం షాప్స్లో, పూజా స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతాయండి. ఇవేంటంటే పరిహారాల కోసం వాడుతారనమాట. పరిహారాల కోసం వాడే ఆవాలతో మనం పరిహారము చేస్తే ఫలితం అనేది అంతకు అంత వస్తుందన్నమాట. కాబట్టి ఆవాలతో ఈ విధంగా పరిహారం అనేది ఆచరించండి. ఇలా పరిహారం కనుక మీరు ఆచరించినట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ కోరిక తీరటం లేదు, అది ఏ కోరికైనా పర్వాలేదు, ఆ కోరిక తీరటం లేదని మీరు బాధపడిపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు, లేదంటే అసలు కోరికల్ని తీర్చుకోవడానికి ఏవైనా పరిహారాలు ఉంటే బాగుండు అని మీరు అనుకుంటున్నారనుకోండి. అలాంటప్పుడు మీరు ఏంటంటే ఈ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా ఆవాలతో చేయండి. ఇలా కనుక మీరు ఆవాలతో చేసినట్టయితే మీకు చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారని కూడా మనం చెప్పదగ్గ విషయం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. మీరు ఏం చేయండి అంటే కనుకనండి, పసుపు ఆవాలను తెచ్చుకోండి. పసుపు ఆవాలు అయితే తొందరగా ఫలితాలు వస్తాయి, పసుపు ఆవాలు తొందరగా ఫలితాలను ఇస్తాయి. కాబట్టి పసుపు ఆవాలతో పరిహారము చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట. పసుపు ఆవాలను తీసేసుకుని చక్కగా ఈ పరిహారం అనేది ఒక విధంగా ఆచరించండి. ఈ పసుపు ఆవాలు అనేవి ఏంటంటేనండి కొద్దిగానైతే సరిపోతాయి అనమాట. ఒక స్పూను, అర స్పూన్ అయితే సరిపోతాయి, అంతకుమించి మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదనమాట. అలా ఆవాలను తీసుకోండి. మీరేంటంటే మనం చెప్పాం కదా, రెండు రకాలుగా ఉంటాయి ఆవాలనేసి. మన కోరికల్ని తీర్చుకోవడానికి ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి. గురువారం తిథి రోజున చక్కగా ఏంటంటే ఇలా పసుపు రంగులో ఉండే ఆవాలను తీసుకొని ఈ పరిహారం అనేది చేయాలి. అలా మనము అంటే ఇలా గురువారం తిథి రోజున పసుపు రంగులో ఉండే ఆవాలను తీసుకొని ఈ పరిహారం చేయటం వలన మంచి ఫలితం వస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ పసుపు ఆవాలు ఉన్నాయి కదా, వీటిని అర స్పూన్ అన్నైనా సరే, ఒక స్పూన్ అన్నైనా సరే తీసుకోండి. ఈ ఆవాలు మనకు దొరుకుతాయి. ఇవి కోరికల్ని తీరుస్తాయి, ఇబ్బందుల నుంచి బయటపడేస్తాయి, అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. మన యొక్క స్థితిగతిని మార్చడానికి ఆవాలు అనేవి ఏంటంటేనండి బాగా మనకు ఫ్యూచర్ ఇస్తాయన్నమాట. అంటే పని చేస్తాయి, పనికొస్తాయి. కాబట్టి మీ కోరిక ఎంత పెద్దదైనా పర్వాలేదు, మీ కోరిక ఎంత అంటే పెద్దదైనా సరేనండి ఆ కోరికను తీర్చుకోగలుగుతారు. ఇప్పుడు మీకు ఉద్యోగం రాలేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు, బాధపడిపోతున్నారు, ఉద్యోగం రావటం లేదు, మరి మేమేం చేయాలనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు. వివాహంలో కుజదోషాలు ఉన్నాయి, అలానే కాకుండా మా గ్రహస్థితి బాలేక ఏంటంటే మా వివాహం ఆగిపోతుంది, ప్రతిసారి కూడా మాకు అసలు సంబంధాలు రావటం లేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఏంటంటేనండి ఈ పరిహారం చేయవచ్చు. ఇలా మీకు సంబంధించింది ఏదైనా సరే, వృత్తికి, వ్యాపారానికి, అలానే కాకుండా మీకు సంబంధించిన ఇబ్బందికి ఏది ఉన్నా సరేనండి
ఇలా చేయటం వల్ల ఏంటంటే తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. అంటే మనకు ఛాన్స్ ఉంటుందని చెప్పదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి. మీరేం చేయండి అంటే కనుకనండి, గురువారం తిథి రోజున చక్కగా స్నానం చేసేసిన తర్వాత అంటే స్నాన కార్యక్రమాలు చేసుకుని మనం దేవుడి దీపం పెట్టుకుంటాం కదా, పెట్టుకున్న తర్వాత మీరు కొద్దిగా ఆవాలను తీసుకొని ఒక వస్త్రం తీసుకోండి. గుర్తు పెట్టుకోండి, వస్త్రం తీసుకోవాలి. అంటే అది ఏ వస్త్రమైనా పర్వాలేదు, కానీ నలుపు రంగులో అంటే ఉండకూడదు అన్నమాట. నలుపులో ఉండకూడదు, నల్ల వస్త్రం తీసుకోకూడదు. మిగతావి ఏ వస్త్రాలు చిన్నది అంటే ఇప్పుడు అర స్పూన్ అన్ని ఆవాలు ఎన్ని పడతాయండి, చిన్న స్పూన్ అయితే సరిపోతుంది. అది పాతదైనా పర్వాలేదు తీసుకోండి, ఏ రంగైనా పర్వాలేదు. తీసేసుకున్న తర్వాత అందులో ఆవాలను పెట్టేసి చక్కగా మీ కోరిక తీరాలనేసి ఏంటంటే మీరు సంకల్పం చెప్పుకొని ఆవాలను తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా అంటే పచ్చని మొక్క ఉంటుంది కదా, అది ఏ మొక్క అయినా పర్వాలేదు, చిన్నది కాను పెద్దది కానీ ఏ మొక్క అయినా పర్వాలేదండి. ఆ మొక్క దగ్గర ఏంటంటే కనుక దీన్ని పెట్టేసి చక్కగా నమస్కారం చేసుకుని ఇంటికి చేసినట్టయితే తప్పకుండా మీ కోరిక తీరిపోతుందని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి కోరికలను తీర్చుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికల్ని తీర్చుకోండి. ఎంత పెద్ద కోరిక ఉన్నా, ఎంత పెద్ద అంటే కోరికకు సంబంధించిన ఇబ్బంది ఉన్నా సరే, ఆ కోరికకు సంబంధించిన బాధలున్నా సరేనండి, వాటిని తొలగించుకోవడానికి ఆవాల పరిహారం అనేది చక్కగా పనికొచ్చే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. అంటే ఈ ఆవాల పరిహారం కోరికలనే తీరుస్తుందని కాదు, మన యొక్క గ్రహస్థితిని మారుస్తుంది, మన స్థితిగతిని మార్చేసి మనకు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట. మన జీవితంలో ఉండే కొన్ని బాధల్ని కూడా తొలగించడానికి ఆవాల పరిహారం అనేది ఉపయోగపడుతుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. అలానే కాకుండా ఒకవేళ మీకు మరి పసుపు ఆవాలు దొరకలేదు, ఏం చేయాలి అంటే కనుక ఖచ్చితంగా పసుపు ఆవాలను తెచ్చుకోండి. అంటే తప్పనిసరిగా మనకైతే పసుపు ఆవాలే కావాలండి. మిగతా ఆవాలను వాడకూడదా అండి అంటే కనుక మిగతా ఆవాలను వాడొచ్చు, వాడకూడదని కాదు. కాకపోతే ఏంటంటే కనుక ఆ ఆవాలు ఇచ్చినంత అంటే మనకు ఫలితాలను మిగతా ఆవాలు, ఈ నల్ల ఆవాలు ఇవ్వవు. ఈ నల్ల ఆవాలు ఏంటంటే కనుకనండి దిష్టి కోసము, దోషం కోసము, అంటే అలానే కాకుండా ఏంటంటే కొన్ని నివారణలకు వాడుకుంటాం. ఈ యొక్క ఆవాలు అంటే పసుపు రంగులో ఉండే ఆవాలేమో మన పరిహారం సిద్ధించడానికి, మనం చేసే పని అంటే విజయవంతంగా పూర్తవటానికి, అలానే కాకుండా మన కోరికల్ని తీర్చుకోవటానికి, మన కోరిక నుంచి మనం బయటపడటానికి, ఇలా మన అప్పుల బాధల్ని తీర్చుకోవటానికి పసుపు ఆవాలను ఉపయోగిస్తారు. చాలామంది కూడా అండి గురువారం తిథి రోజున మనకు తెలియదు కానీ మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది, పసుపు ఆవాలను తీసుకొని పసుపు రంగు వస్త్రంలో పెట్టి మూట కట్టి దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే గుడి ప్రాంగణంలో వదిలేసి వస్తూ ఉంటారు. అంటే కోరిక చెప్పుకొని అలా వదిలేసి వస్తూ ఉంటారని చెప్పడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏంటంటే కోరిక తీరుతుందని ఒక భావన అందరిలో కూడా పూర్వం నుంచే ఉందని కూడా చెప్పబడుతుంది అనమాట. మనకు కూడా తెలియదు కదా. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఆ పసుపు ఆవాలను వస్త్రంలో పెట్టండి. ఒకవేళ బై మిస్టేక్లో ఇంకా మీకు అవి దొరకలేదు, మేము తెచ్చుకోలేమనుకునే వారు ఏం చేయండి అంటే కనుక నల్ల ఆవాలను వాడండి. కానీ నల్ల ఆవాలతో 1-2 సార్లు పరిహారాలు చేయాలి. ఈ పసుపు ఆవాలతో ఏంటంటే ఒక్కసారి చేస్తే ఫలితం వస్తుంది. ఒక్కసారి చేయగానే వెంటనే ఫలితం వస్తుంది కాదు, కొంచెం సమయం పడుతుంది. అంటే ఒక 11 రోజులు, 21 రోజులు, అలానే కాకుండా 41 రోజులు సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఆ తర్వాత తప్పకుండా ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కావున ఏంటంటేనండి పసుపు ఆవాలతో పరిహారం చేయండి, కోరికలను తీర్చుకోండి. కోరికలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా చక్కగా తొలగించుకోండి. ఈ పరిహారం చాలా చక్కగా అంటే సిద్ధిస్తుంది, అనుకూలిస్తుంది, చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది అనమాట. మనం ఏదైనా సరేనండి నమ్మి చెయ్యాలే కానీ ఫలితాలు రావు అని ఉండవన్నమాట. తప్పనిసరిగా ఫలితాలు వస్తాయని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా చేసేయండి, ఇంకా మీకు తిరగనేది ఉండదన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కావున ఏంటంటే పసుపు ఆవాలతో గురువారం తిథిలో చేయండి. పసుపు ఆవాలంటే లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టమైనవి కాబట్టి పసుపు ఆవాలతో పరిహారం అనేది చేయటం వల్ల మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. చెడు అనేది తొలగిపోతుంది, మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మన జీవితం అనేది మారిపోయి మన స్థితిగతి అనేది మెరుగుపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించేసి ఫలితం పొందండి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు అమ్మవారి ఆశీస్సులు కలిగించుకోండి.